హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చాను. అందరూ ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు వెనకైనా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. సో ఈ వ్లాగ్ వచ్చేసి పండుగ రోజు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగిందని చెప్పిన కదా, నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. దీని ముందు వ్లాగ్లో షేర్ చేసిన. సో ఇది అదే. ఆ రోజు పండగ అంతా అయిపోయిన తర్వాత అంటే తినేసి ఒక న్యాప్ వేసేసి మళ్ళీ ఈవినింగ్ లేచి ఈ పండుగ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు ఆబ్వియస్లీ పండుకోమంటే పిల్లలు వండుకుంటారా? అస్సలు వండుకోరు. కొంచెం సేపు చిల్ అయ్యారు, పిల్లలు ఆడుకున్నారు. నేను చిన్నబాబు కొంచెం సేపు న్యాప్ వేసినాం, కానీ మా పెద్ద పిల్లలు అయితే అసలు పడుకోలేదు, ఆడుతూనే ఉన్నారు. ఏదో ఒకటి ఆడుతూనే ఉన్నారు పిల్లలైతే. కొంచెం సేపు మా అమ్మమ్మని ఒరిచ్చిరు, అదే మా ఆయన వాళ్ళ అమ్మమ్మని ఒరిచ్చిరు అనమాట. ఆవిడతో కొంచెం సేపు లొల్లిలాగా పెట్టుకున్నారు. ఏంటంటే ముసలోళ్ళకి ఏంటంటే చాగస్తం ఉంటుంది కదా, వాళ్ళు అరుస్తుంటే ఎందుకురా అరుస్తుర్రు, పండుకోవచ్చు కదా, కొంచెంసేపు పండరు, పిల్లలు లొల్లి చేస్తారు, ఒరుతారు అని ఆవిడ గోల చేస్తుంది అనమాట. ఏం కాదు పిల్లలకి ఎట్లనే చేస్తారని ఎంత చెప్పినా ఆవిడ ఊరుకుంటలేదు. సో ఏ జరిగినా కొద్దీ వాళ్ళకు కూడా చాగస్తం పెరుగుతుంది, వినిపించదు, కనిపించదు. అట్లా అయ్యేసరికి పిల్లలు ఏదో పడేస్తారు, సౌండ్ వస్తే ఏదో పడేస్తారు అన్నట్టుగా అనుకుంటారు కదా. సో అట్లా ఆవిడ కొంచెం ఆ రోజు కొంచెం ఫన్నీ మూమెంట్స్ ఎక్కువ జరిగినాయి అనమాట. ఆవిడతోటి విసిగించడం ఆవిడ్ని అట్లా జరిగింది. ఫన్నీ మూమెంట్స్ ఎక్కువ జరిగినాయి ఆ రోజు. అండ్ ఈ ఫోటో ఫ్రేము మా చిన్న పాప బర్త్డేకి మా వారి కొలీగ్స్ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇందులో ఫొటోస్, అందులో వాళ్ళు ఇచ్చే ఫొటోస్ ఉంటాయి కదా, అవి తీసేసి మావి అంటే మా సనీక్షకి మేము ప్రీ బర్త్డే ఫోటోషూట్ చేయించినాం అన్నట్టు అప్పుడు. సో అవి ఉండే కొన్ని పిక్స్, అండ్ బర్త్డేవి కూడా కొన్ని పిక్స్ ఉండే. అవి మేము ఇట్లా మొత్తం ఈ కరిష్మా ఆల్బమ్ అంటారు కదా, అట్లా షీట్లా గడిపేయకుండా సపరేట్ ఫొటోస్ లాగా గడిపించినాం అన్నట్టు. సో అందులో కొన్ని పిక్స్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నేను అప్పుడు తెచ్చి ఇక్కడ పెట్టిన, బట్ అందులో సెట్ చేయడానికి నాకు టైం దొరకలేదు. సో ఇప్పుడు ఎట్లా ఖాళీగానే ఉన్నాను అన్నట్టుగా ఇప్పుడు ఈ ఫ్రేమ్ని తీసి, అదేంటంటే ఇట్లా దానికి లాక్స్ ఉన్నాయి అన్నమాట. మనం ఆ లాక్స్ని ఓపెన్ చేసేసి ఆ ఫొటోస్ అన్నీ ఆ ఫ్రేమ్లో ఫిక్స్ చేసి మళ్ళీ ఆ ఫ్రేమ్ పైన వాళ్ళు షీట్ ఇస్తారు కదా, షీట్ పెట్టేసి ఆ లాక్స్ వేయడమే. చాలా ఈజీ. ఇట్లాంటి ఇస్తే కొంచెం బెనిఫిటే. ఇంకా దీనికంటే ఫోటో ఫ్రేమ్ బెటర్, బట్ స్టిల్ వాళ్ళు గిఫ్ట్ చేసారు కదా, అది మన ఫొటోస్ ఉంటే బాగుంటుంది చూడ్డానికి అన్నట్టుగా నేను మా ఫొటోస్ అందులో సెట్ చేసిన. ఇక్కడ కృష్ణన్ ఐడల్స్ మా వారు కార్లో నుంచి తీసుకొచ్చి బయట పెడుతురు అన్నట్టు. సో ఇవి ఎక్కడివి అంటే మా బావగారు తీసుకొచ్చారు, కృష్ణుని ఐడల్స్ అనమాట ఇవి. మీరు ఇవి ఎక్కువ ఎక్కడ చూసి ఉంటారంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లలో కానీ లేదంటే పార్క్లలో ఫౌంటైన్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో ఇట్లా కృష్ణుని ఐడల్స్ పెట్టి చుట్టూ ఫౌంటైన్ పెడతారనమాట. మా బావగారు గార్డెనింగ్ చేస్తారనమాట. ఇన్ కేస్ మీలో ఎవరికైనా కావాలంటే కూడా ఆయన చేస్తారు. ప్లాంట్స్ ఏవైనా కావాలన్నా కూడా ఏవైనా ప్రీషియస్ ప్లాంట్స్ మనకు దొరకనివి, అవైలబుల్ లేనివి కూడా కావాలంటే తెచ్చిస్తారు. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టెర్రస్ గార్డెనింగ్ కానీ, హోమ్ గార్డెనింగ్ కానీ, లేదంటే అపార్ట్మెంట్లో గార్డెనింగ్ కానీ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయన చేసి పెడతారు. మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. సో ఇవి ఆయనే తీసుకొచ్చారు అనమాట. పండగ రోజు ఈవినింగ్ వచ్చిర్రు, ఆయన వచ్చేసరికి 5 అట్లా అయింది. ఇవి తీసుకొస్తే ఇంకా మా వారు కార్ల నుంచి తీసి బయట పెట్టి వీటిని క్లీన్ చేసే పని పెట్టుకున్నారు. అండ్ ఈవినింగ్ అయింది కదా, సో పిల్లలు అండ్ మా ఆయన వాళ్ళ అమ్మమ్మ ఉంటుందని చెప్పిన కదా, ఆవిడ మిరపకాయ బజ్జీలని అడిగిందనమాట. అవే వేస్తున్నాం ఇక్కడ. మోస్ట్లీ మీరు నా వీడియో చూసుంటే నేను అసలు డీప్ ఫ్రైస్ చెయ్యను. అసలు పూరి కూడా నేను ఇంతవరకు మన వీడియోలో మీరు అసలు ఒకటో రెండో చూసుండి ఉంటారు పూరి. అది కూడా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటేనే పూరి. అసలు డీప్ ఫ్రైస్ నేను అస్సలు అలో చేయను, నేను అసలు చేయను. ఎందుకంటే మా వారు తినొద్దు, నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు డీప్ ఫ్రైస్. అందుకనేసి మన ఛానల్లో మీరు చూడరు. ఇట్లా మా అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు లేకపోతే మా ఊరికి పోయినప్పుడు మీరు ఇట్లాంటి డీప్ ఫ్రై చూస్తారనమాట మన ఛానల్లో. మోస్ట్లీ నేను ఇట్లానే ప్రిఫర్ చేయ. సో మిర్చి బజ్జీ ఆవిడ అడిగిందనేసి ఇక్కడ చేస్తున్నాము. అండ్ మేము ఇక్కడ ఒక దాని గురించి డిస్కషన్ చేస్తున్నాం అనమాట. అదేంటంటే
మరి చూస్తున్నా పోదాం మరి అందరం గప్పటి రోజు చూసినాం మా ఫ్యాన్ వరకు సరే సంక్రాంతి దసరా గప్పుడు చూసినాం వదిలేసి ఇక్కడ మా వారు వాళ్ళ మమ్మీని అడుగుతున్నాను అనమాట సినిమాకి వెళ్దాం పదా అని. బట్ షీ రిఫ్యూజెస్. అస్సలు రావడానికి ఇష్టపడలేదు. నేను ఎందుకు నవ్వుతున్నా అంటే రావాలని ఇష్టం ఉంది, బట్ స్టిల్ ఎందుకో రానని తెలిసిపోతుంది కదా మనిషికి చూస్తే రావాలని ఉందా లేదా అనే సంగతి అయితే మనకు అర్థమైపోతుంది. సో మాకు అర్థమైంది రావాలని ఉంది, బట్ అయినా వస్తలేదు ఎందుకనే సంగతి అయితే అర్థం కాలేదు. బట్ రావాలని అయితే మనసులో ఖచ్చితంగా ఉండే, బట్ రాలేదు. సో మేమైతే ఇక పిల్లల్ని రానన్నాక మరి లాక్కోలేం కదా, ఎందుకంటే లాక్కోపోయేంత చిన్నపిల్లలు కాదు కాబట్టి. సో మేము మా బావగారులు మేము అంతే. మా సన్నికి ఎట్లాగూ లేదు, నేను మా ఆయన మా పాప అండ్ మా బావగారుల ఫ్యామిలీ అంతే, దాట్స్ ఇట్. అండ్ మా పెళ్ళైన 5 ఏళ్లలో మేము ఫస్ట్ టైం మేము కలిసి సినిమా పోవడం అనేది ఫస్ట్ టైము. అసలు ఎప్పుడు పోలేదు ఇంతవరకు. నేను ఒకసారి గుర్తు చేసుకున్నాను అనమాట, మేము కలిసి ఏదైనా సినిమా పోయినామా అని గుర్తు చేసుకున్నా. అసలు నాకు గుర్తుకే రాలేదు. అసలు మేము పోతే కదా నాకు గుర్తుకు రావడానికి. మేము అసలు కలిసి పోలేదు, ఇప్పుడు పోలేదు. ఇక్కడ సిటీలో కూడా మేము ఉండేది కొంచెం ఇంతకుముందు ఉండేది దగ్గర, ఇప్పుడు కొద్దిగా డిస్టెన్స్. కానీ ఇంతకుముందు అయితే పక్కనే ఉండేవాళ్ళం, అప్పుడు కూడా అసలు పోలేదు కలిసి. సో కలిసి ఎప్పుడు పోలే కదా అన్నట్టుగా ఇంకా స్టార్ట్ అయిపోయినాము మూవీకి అయితే. ప్లాన్ ఏంటంటే నేను ఫస్ట్ చెప్పిన ఇంటి దగ్గరనే మూవీ కానీ మా వారు అది ఏమంటారు చెప్పంగానే నేను ఆన్లైన్లో చూడు ఒకసారి టికెట్స్ అవైలబుల్ ఉంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం, లేదంటే అక్కడ దాకా పోయి డిసప్పాయింట్ అయ్యి రావాల్సి వస్తుంది. మళ్ళీ అందులోను పండగ ఈవినింగ్ కదా, సో అందరు తినేసి బయట కూర్చోరు అనమాట వాకిట్ల అరుగుల మీద. సో మేము పోతుంటే రెడీ అయిపోతుంటే అందరు ఏమనుకుంటారంటే అదేంది పండుగ పొద్దుగాలనే అయింది కదా ఇప్పుడే పోతురా సిటీకి అన్నట్టుగా అడుగుతారు అన్నట్టు అందరూ. లేదు పోవట్లేదు ఇట్లా సినిమాకి వెళ్తున్నామని అందరికి చెప్పుకుంటూ వచ్చినాం మేము. సో ఇక్కడికి వచ్చినాక బిస్కెట్ అయిపోయింది అన్నట్టు, టికెట్లు లేవు అస్సలు. సంక్రాంతికి వస్తున్నాం అనేది మా ప్లాన్, దానికి వెళ్దాం అనేది మా ప్లాన్. బట్ అక్కడికి వచ్చేసరికి నో టికెట్స్, హౌస్ఫుల్. బ్లాక్లో కూడా టికెట్స్ అవైలబుల్ లేవు. సో ఇంత దూరం వచ్చిన తర్వాత అసలు సినిమా చూడకుండా ఇంటికి పోవడం అనేది అసలు అది ప్రెస్టీజ్ ఇష్యూ అనమాట. దానికోసానికి మళ్ళీ ఇక్కడ 3 థియేటర్లు ఉంటాయి అన్నమాట ఈ టౌన్లో. డాక్ మహారాజ్ బాలకృష్ణ మూవీకి అయితే ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ చేంజ్ చేసుకొని డాక్ మహారాజ్ పోయినాము. అండ్ ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్. నేను అక్కడ మాకు దగ్గరలో ఉన్న టౌన్లో సినిమా చూడడం ఇది సెకండ్ టైము. మా పెళ్ళైన కొత్తలో అదే ఫస్ట్ వీక్ ఉంటుంది కదా, ఆ వీక్లోనే ఏం సినిమా అయితే గుర్తు రావట్లేదు నాకు ఏం సినిమానో, కానీ ఆ సినిమాకి వెళ్ళినాము. తర్వాత అది కూడా ఈ థియేటర్ కాదు, వేరే థియేటరు. సో అప్పుడు పోయినా అంటే మళ్ళీ అక్కడ పోవడం ఇది సెకండ్ టైము అంతే. మేము సినిమాలో పోయినాం కానీ అక్కడ పోలేదు అన్నట్టు. అండ్ మధ్యలో ఫైటింగ్ ఉండే బాగా. సో మా చిన్న పాప అయితే ఫుల్ ఏడ్చి అసలు బయట పోదా, మా ఫుల్ చీకటి కాబట్టి ఇంకా బయట పోదాం ఆమె ఏడ్చుంటే నేను ఆమెను ఎత్తుకొని బయటకు వచ్చేసిన. అండ్ నేను ఒక్కదాన్ని బయట ఎవరు లేరు ఏందో అన్నట్టుగా మళ్ళీ నేను భయపడతా అనేసి నా వెనక మా వారు వచ్చారు. సో పిల్లల్ని సినిమా తీసుకుపోతే ఈ స్ట్రగుల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మా పెద్ద పిల్లలు అక్కడ పాట వస్తుంటే ఇక్కడ డ్యాన్స్ ఆట ఆడుతుర్రు. అండ్ చెప్పడం మర్చిపోయినా, ఆన్ ద వేలో మా ఒక ఆడపడుచు ఊర్లోనే ఉంటుందని చెప్పిన కదా, ఊర్లోనే ఉంటుందంటే ఆవిడ వాళ్ళ అత్తగారు అమ్మగారు ఒకటే ఊరు అనమాట. సో ఆవిడని కూడా తీసుకొని వెళ్ళినాం అనమాట సినిమాకు డాక్ మహారాజు. యాక్చువల్లీ అయితే మా మేనకోడల్ని తీసుకెళ్లాల్సింది, తను వెళ్ళిపోయింది సిటీకి. సో తనకు ఆఫీస్ ఉండే అంటే తను వెళ్ళిపోయింది. ఇంకెట్లా ఖాళీగానే వెళ్తుంది కదా కార్ అనేసి మా అక్క నమ్మంటే ఆవిడ కూడా వచ్చింది అన్నట్టు.
ఆన్ ద వేలోనే మా చిన్న పాప పడుకుని పోయింది కార్లో. ఇంకా లేవలేదు తను అస్సలు. ఇంకా రాగానే ఆకలి మీద వచ్చినాం కదా, బయట తినేవాళ్ళం. బట్ ఆల్రెడీ ఇంటికాడ నాన్ వెజ్ ఉంది ఫుల్. ఇంకా బయట ఏం తింటామనేసి ఇంకా వచ్చేసి ఇంటి దగ్గర తినేసి చలి పెట్టింది తినంగానే. ఎందుకంటే పొద్దున బిర్యానీ ఎక్కువ వేసిన ఉంటుంది, బగారన్నము అదే చాలా ఉండి ఇంకా అదే తిన్నాము. చల్లనం తినేసరికి చలి పెట్టేసింది. అందుకనే ఛాయ్ పెట్టుకొని అందరం ఛాయ్ తాగుతున్నాము. 7 వాళ్ళ బిస్తర్ వేసుకున్నాము. ఈడ మామ చెప్పిన కదా అది ఫన్నీ మూమెంట్స్ జరిగినాయని. మేము ఏదో మాట్లాడుకుంటుంటే ఆవిడ గురించి ఏదో మాట్లాడుకుంటున్నామని అరుస్తుందన్నమాట. నీ గురించి కాదని మా బావగారు దగ్గర పోయి మరీ చెప్తుర్రు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, నేను నా చిన్న ఉన్నప్పుడు మీఠా పాన్ అంటారు దీన్ని, అప్పుడు తిన్నా. మళ్ళీ ఇన్నేళ్ళకి ఇప్పుడే తింటున్నా. మా బావగారు మా అక్క కోసం తీసుకొచ్చిర్రంట. అసలు నేను షాకు, ఇట్లా కూడా తీసుకొస్తారా అనేసి. సో దట్స్ లవ్ అన్నమాట. అదేంది నీకు మీ వారు ఏం తీసుకురారనే డౌట్ మీకు రావచ్చు. మా వారు అడిగితే ఏదైనా సరే కొనిస్తారు. బట్ పలానా వస్తువు మా ఆవిడకి ఇష్టం అని గుర్తుపెట్టుకొని తెచ్చేది ఏది ఉండదు. బట్ నా కోసం ఏదైనా చేస్తాను. నేను ఏదన్నా అడిగితే అది తేకుండా మాత్రం అస్సలు ఊరుకోరు. బట్ ఇట్లా తింటే మన మనిషికి ఇష్టం అని గుర్తుపెట్టుకొని తెచ్చే అసలు అట్లాంటి థింగ్సే ఉండే. ఆయన ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు మా వారి నుంచి. సర్ప్రైజులు కానీ ఇట్లాంటివి అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఆయన నుంచి. సో నాకు ఇది కొత్తగా అనిపించింది అనమాట. మా అక్క కోసం గుర్తుపెట్టుకొని తీసుకొచ్చిరా ఇష్టం అనేసి. సో మంచిగా అనిపించింది అన్నట్టు. సో ఇది మా సంక్రాంతి పార్ట్ 2 లాగా అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుదర్శనారెడ్డి. నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.